अस्सलामुअलैकुम आदाब, मैं खुद याफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। यूरिया की फ़राहमी में मरकज़ की लापरवाही, रेवंत रेड्डी का शदीद रद्दअमल। आदिलाबाद व कड़म प्रोजेक्ट का वज़ीर जुपल्ली कृष्णा राव ने किया दौरा, मुतासिरीन को हुकूमती मदद का दिया भरोसा। माजूर अफराद की सहूलत के लिए कैम्प का इनेकाद, ज़िला कलेक्टर राधा शीजा ने इस्तेफ़ादे की अपील। हल्का असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। न्यू हाउसिंग बोर्ड कॉलोनी में पार्क की ज़मीन पर नाजायज़ तामीरात, मकीनों का एहतजाज। और अब ख़बरों की तफसील। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि रियासत के किसानों की ज़रूरियात के मुताबिक यूरिया की फ़राहमी के लिए बारहा मुतालबा करने के बावजूद मरकज़ की जानिब से कोई रद्दअमल ना आना अफसोसनाक है। इन्होंने इल्ज़ाम लगाया कि रियासत के किसानों का सहारा बनने के बजाय मरकज़ी वज़रा किशन रेड्डी और बंडी संजय बर्पा करने में दिलचस्पी दिखाने वाले BRS कायदीन दहली में वज़ीर आज़म मोदी से सवाल करने में क्यों खौफज़दा हैं। एक्स ट्विटर पर अपने मरकज़ की गुज़िश्ता 5 दिनों से जारी बारिशों के सबब मुतासिरा हर ख़ानदान की मुकम्मल मदद की जाएगी। इस बात का तयक़्क़ुन ज़िला इंचार्ज वज़ीर जुपल्ली कृष्णा राव ने दिलाया। मंगल के रोज़ इन्होंने आदिलाबाद का दौरा करते हुए आवाम से मुलाकात की। वज़ीर का पेनगंगा गेस्ट हाउस पर पुरजोश इस्तकबाल किया गया, जहाँ उन्होंने अहदेदारान के साथ जायज़ा इजलास भी मुनक़्क़िद किया। कबल इसके पुलिस ने गार्ड ऑफ ऑनर भी पेश किया। बाद इज़ा मीडिया से बात करते हुए जुपल्ली कृष्णा राव ने कहा कि बारिशों के बाइस नुकसान उठाने वाले घरों, सड़कों और खेतों का जायज़ा लिया जा रहा है। मुतासिरीन की बहाली के साथ साथ सड़कों और पुलों की मरम्मत का काम भी फ़ौरी शुरू किया जाएगा ताकि आमदरफ्त बहाल हो सके। इन्होंने कहा कि फसलों के सर्वे के बाद नुकसानात की रिपोर्ट आने पर सरकारी सतह पर मुआवजा दिया जाएगा। वज़ीर ने यकीन दिलाया कि वबाई अमराज के फैलाव को रोकने के लिए इक़दाम किए जा रहे हैं और मुतासिरा इलाक़ों में बिजली की फ़राहमी भी बहाल की जाएगी। इन्होंने आवाम से कहा कि किसी को भी मायूस होने की ज़रूरत नहीं, हुकूमत मुकम्मल तौर पर उनके साथ खड़ी है। ఒక 20,600 సోయాబీన్ రేట్లను వేసి ఆల్రెడీ హ్యాస్ బీన్ అలర్టెడ్ సార్. ఆఫీసర్స్ కి కూడా అలర్ట్ చేయడం జరిగింది. మనం ఈ ఇరిగేషన్ సంబంధించిన ఒక 23 లొకేషన్స్ లో డేస్ నుంచి కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది. ఇది ఇట్లా కూడా టేకప్ చేయడం జరుగుతుంది సార్, చేయడం జరుగుతుంది. అడ్వైజరీస్ కూడా అందరికీ ఆల్ ద లెక్చర్స్ ఆర్ దేర్. సో వారు మాకు అప్పటికప్పుడు అడ్వైజరీ ఇష్యూ చేశారు. 92 పాజిటివ్స్ ఓవర్ 18 నాడు 35 పాజిటివ్స్ ఓవర్ అయ్యాయి. కారణంగా జిల్లాలో ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువ నష్టం జరిగింది. ఈ నష్టం కూడా వివిధ రూపాల్లో, వరద మూలంగా పొలాలు మునిగిపోయి పంటలు నష్టపోయిన రైతాంగం ఉన్నారు. వరదల మూలంగా పశు సంపద నష్టం జరిగింది. వరదల మూలంగా పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. అట్లాగే అక్కడక్కడ చెరువులు, కుంటలకు, కాలువలకు గండ్లుబడి తెగిపోయినాయి. సో వివిధ రకాల నష్టం జరిగింది. ఈ యొక్క నష్ట నివారణ కోసం ఈనాడు రాష్ట్ర యంత్రాంగం, జిల్లా యంత్రాంగం కూడా, అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రజల పక్షం ఉండి తమ వంతు ప్రయత్నాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సమాచారం తెప్పించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయానికి సంబంధించి కానీ, రోడ్లకు సంబంధించి కానీ, ఇరిగేషన్ ట్యాంకులకు సంబంధించి కానీ, అట్లాగే ఇసుక మేటలు పెట్టినటువంటి పొలాలు ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి సమగ్ర సమాచారం సర్వే చేయించి, ఎన్యూమరేషన్ చేయించి, రైతు వారీగా సమాచారం తెప్పించి టోటల్గా వీళ్లకు
ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చట్టాల ప్రకారం జీవుల ప్రకారం వాళ్ళకు సహాయం చేయడానికి ఆ యొక్క ఎన్యూమరేట్ చేయించేట్టు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ గండ్లు పడినటువంటి గుంటలకు, చెరువులకు, కాలువలకు తక్షణమే వాటిని పునరుద్ధరించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ వర్షాల వల్ల మళ్ళీ యొక్క రోగాలు కూడా ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయి, వైర్లు తెగిపోయి, ట్రాన్స్ఫార్మర్లు పోయి రైతాంగాన్ని కూడా ఇబ్బంది పడతారు. వాటిని కూడా తక్షణమే రెస్టోర్ చేసి ఆ రైతులు పంటలు కాపాడడం కోసం కావచ్చు, మళ్ళీ పంటలు వేసుకోవడం కోసం కావచ్చు, అన్ని రకాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి నా విజ్ఞప్తి జిల్లా రైతాంగానికి, జిల్లా ప్రధానికానికి, అట్లాగే పట్టణం, ఇప్పుడు ఆదిలాబాద్ పట్టణంలో కూడా చాలా ప్రాంతాల్లో, చాలా వార్డులు కూడా నీళ్ళు వచ్చి ఆ ఇళ్ళలో కూడా నీళ్ళు వచ్చినాయి. అట్లాగే 1-2 చోట్ల హాస్టల్లో కూడా నీళ్ళు వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరికీ నా విజ్ఞప్తి, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకొని ఆ నష్ట నివారణ చర్యలు ఏర్పాటు చేసి ఆ నష్టం జరిగిన వాళ్లకు ప్రభుత్వ పరంగా సహాయం కూడా అందించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరికీ సవినయంగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. वजीर जुपल्ली कृष्णा राव ने कड़म प्रोजेक्ट का दौरा करते हुए सूरत हाल का जायज़ा लिया। इन्होंने कहा कि प्रोजेक्ट के अतराफ खेतों में पानी जमा है और किसानों को नुकसान हुआ है। बारिश ख़त्म होने के बाद सर्वे करके किसानों की मदद की जाएगी। इन्होंने बताया कि साबिक़ हुकूमत ने प्रोजेक्ट को नज़रअंदाज किया था, जिसकी वजह से 2 बार सैलाबी हालात पैदा हुए। मौजूदा हुकूमत ने इक़्तिदार संभालते ही 9 करोड़ रुपये मंजूर करके मरम्मत के काम कराए। वज़ीर ने कहा कि आइंदा कड़म को सयाहती मरकज़ के तौर पर भी तरक्की दी जाएगी। జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2 గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ బంద్ అయింది. సో ఆ గ్రామాల వాళ్లకు నిత్యావసర వస్తువులు అనేది ఇతర రూట్ ద్వారా సరఫరా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే ఈ కడెం డ్యామ్ కింద ఈ యొక్క వరద ఉధృతి కారణంగా కొందరు రైతుల యొక్క పంటలు నీట మునగడం జరిగింది. అట్లాగే కొన్ని ఇసుక మేటలు పెట్టినట్టుగా అవుపడుతూ ఉంది. ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత వాటికి సరి అయినటువంటి అధికార వ్యవస్థ ద్వారా సర్వే చేసి, ఎన్యూమరేషన్ చేసి, ఎస్టిమేట్ చేసి ఆ రైతాంగానికి వాళ్ళకు ఆర్థిక సహకారం చేయడం జరుగుతుంది. అట్లాగే ఒక చేపలు పట్టడానికి ఒక వ్యస్తతను అందులో కొట్టుకుపోవడం జరిగింది.
ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఆ కుటుంబానికి ఏదైనా జరగరాని జరిగితే సో డెఫినెట్గా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. తర్వాత ఈ కడెం డ్యామ్కి సంబంధించి గతంలో 2 సంవత్సరాల్లో ఈ వరద ఉధృతికి కడెం డ్యామ్ ఓవర్ఫ్లో అయి పైనుంచి వాటరు సుమారుగా 1,02,00,000 క్యూసెక్స్ వాటర్ ఓవర్ఫ్లో అయిన కారణంగా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే గేట్లు పనిచేసి 2 సంవత్సరాలు అవి పట్టించుకోని కారణంగా అంటే గడిచిన టైంలో పట్టించుకునే కారణంగా అవి టోటల్గా రస్ట్ వచ్చేసి స్ట్రక్ అయిపోయి పూర్తిగా మొరాయించిన కారణంగా అవి ఓవర్ఫ్లో అయిపోయింది. సో వాటికి 9 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ అమౌంట్ శాంక్షన్ చేయించి జిల్లా యంత్రాంగము గౌరవ శాసనసభ్యులందరూ కలిసి రెస్టోర్ చేసి ఆ గేట్లన్నీ కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు సక్సెస్ఫుల్గా ఎందుకంటే ఆ బాధ లేకుండా పోయింది. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఇబ్బంది జరిగినా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే సమీక్ష నిర్వహించడం జరిగింది. యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్లకు ఇవన్నీ కూడా చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా చూసేట కార్యక్రమం చేయడం జరుగుతుంది. రెండవది టూరిజం సంబంధించి కూడా కడెం డ్యామ్లో ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత ఇక్కడ కూడా బోట్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా కొంత ఉపాధి అవకాశం దొరుకుతాయి కొందరికి. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అన్నీ చేయాలంది. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేసిపోయింది గత ప్రభుత్వం. నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు అవన్నీ మాట్లాడడం బాగుండదు ఇప్పుడు రాజకీయం కాబట్టి. సో అయినా కూడా ఇవన్నీ చేస్తాం. माजूर अफराद को मुफ्त आलात की फ़राहमी के लिए ख़ुसूसी अलीम को कैम्प मुनक़िद किया गया। इस मौके पर कलेक्टर राजर्षि शाह ने कहा कि ज़रूरतमंद अफराद इस मौके से फ़ायदा उठाएँ। ज़िले के मुख्तलिफ़ मराकिज़ में डॉक्टरों की टीमें माज़ूरीन का मुआयना करके मौजू आलात तजवीज़ कर रही है। चाशंबे के रोज़ उटनूर में भी ये प्रोग्राम मुनक़िद होगा। ज़िला कलेक्टर ने कहा कि ख़ुसूसी बच्चों और माजूर अफराद के लिए ये सहूलत एक सुनहरा मौका है जिससे हर एक को इस्तेफ़ादा करना चाहिए। ఈరోజు ప్రత్యేక అవసరం గల పిల్లలకు ప్రత్యేక శిబిరాన్ని తీసుకురావడం జరిగింది. సంబంధించినటువంటి పిల్లలు ನಾವು అట్లాగే అదేంకో ఆధ్వర్యంలో ఒక 16 మండలాలకు సంబంధించిన ఇంకొక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎక్కువ వర్షం ఫోర్కాస్ట్ ఉన్నా కూడా వారు యాక్చువల్గా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కాబట్టి ఈరోజే ఈ షెడ్యూల్ కంటిన్యూ చేయడం జరిగింది. ఈరోజు మనం ఇక్కడ 16 మండలాల నుండి టీటీడీ కళ్యాణ మండపంలో పెట్టాము. రేపు 10
మిగతా 4 మండలాలు అక్కడ వికాసం పుట్టుకోవడం కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి ఆలోచన, ఇది చాలా అవసరం కూడా. ఇటువంటి క్యాంప్ కూడా గత సంవత్సరం కూడా మనం చేయడం జరిగింది, ఈసారి కూడా మనం ఈరోజు చేస్తున్నాం. ఈరోజు ఈ క్యాంప్ సంబంధించిన కూడా అంటే అన్ని వసతులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మీకు ట్రాన్స్పోర్టేషన్ అలవెన్సెస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ గ్రామం నుంచి ఏ వార్డు నుంచి కూడా ఇక్కడ వచ్చారు, దానికి సంబంధించిన మీకు ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం వివిధ కౌంటర్స్లో హియరింగ్ ఇంపైర్డ్ కావచ్చు, టోటల్ బ్లైండ్ కావచ్చు, ఎంఆర్ చిల్డ్రన్ కావచ్చు, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ అన్నింటినీ కూడా గుర్తించి ఇక్కడ ఇంకో వారి టీం కూడా ఉన్నాయి. మరి వారు మా ఐఆర్పి స్పెషల్ ఎడ్యుకేటర్స్ మీకు ఏం అవసరం ఉన్నాయో రకరకాల కిట్స్ ఉన్నాయి, కొన్ని టీఎల్ఎం కిట్స్ కావచ్చు, కొన్ని అప్లయన్సెస్ కావచ్చు, అవి అన్నీ కూడా గుర్తించి మరి ఒక పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఎయిడ్స్ అప్లయన్సెస్ కూడా వచ్చి మళ్ళీ మీ పిల్లలకి కూడా అందుబాటులో తీసుకొని వస్తాం. అయితే గత సంవత్సరం కూడా ఎవరైనా క్యాంప్ పెట్టడం జరిగింది, దాంట్లో చాలా వరకు రావడం జరిగింది. కొన్ని ఒక ఎంఆర్ కిట్స్ అవి రాలేదు, అవి కూడా నేను మళ్ళీ హెడ్ ఆఫీస్లో మాట్లాడి అది కూడా కిట్స్ తెప్పించి మళ్ళీ ఆ పిల్లలకి కూడా ఎంఆర్ కిట్స్. गुज़िश्ता 3 सालों से जारी नित्य अन्नदान खाना खिलाने का प्रोग्राम आवाम के लिए बेहद अच्छा साबित हो रहा है। कंदी श्रीनिवास रेड्डी फाउंडेशन के तहत रोज़ाना सैकड़ों अफराद को मुफ्त खाना फराहम किया जा रहा है। हालिया बारिशों और सैलाब के मौके पर भी मुतासरा ख़ानदानों को तैयार खाने तकसीम किए जा रहे हैं। आवाम ने कंदी श्रीनिवास रेड्डी के जज्बे खिदमत की सताइश की। कांग्रेस कारकुनान ने बताया कि मुश्किल वक्त में उनकी फाउंडेशन हमेशा मुतासरीन के साथ रहती है। आदिलाबाद के न्यू हाउसिंग बोर्ड कॉलोनी के मकीनों ने कॉलोनी पार्क की ज़मीन पर जारी नाजायज़ तामीरात के ख़िलाफ़ एहतजाज किया। मकीनों ने कहा कि यह ज़मीन बच्चों के खेल और अवामी तफरीह के लिए मुख्तस है, लेकिन अब इस पर गैर मजाज तामीरात की जा रही हैं। साबिक़ा हुकूमत ने यहाँ कुदरती जंगल कायम किया था, जिसे अब हटा दिया गया है। इन्होंने मुतालबा किया कि फौरी तौर पर यह तामीरात रोक कर ज़मीन को महफूज किया जाए।
We want justice. We want justice. हम सब एक हैं. हम सब एक हैं. We want justice. We want justice. We want justice. We want justice. అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపేయాలి. పార్క్ స్థలాన్ని ఆక్రమించిన వాళ్ళను ఇంకా చెట్లు ఉండి అన్ని ఉండి ఇలా ఉన్నాయని గాయబ్ చేసేసింది. ఇంకా మీదకి వెళ్ళి ఏమంటారు, మేము మిమ్మల్ని ఎందుకు అడగాలి? జాగా అమ్మంటే పైసలు తీసుకుంటారు. జానడుకు టెండర్ పిలిచి సామాజిక మనుషులు జాగా గవర్నమెంట్ లక్షల రూపాయలు అమ్మిన జాగాలో ఉంటాడు, పోసుకోండి. ఇంకో జాగాలో పోసుకోండి. హౌసింగ్ బోర్డ్ అలాంటి అసోసియేషన్ తీసుకుంటే తీసుకోవాలి. ప్రకృతి వనంది అది మరగొట్టు. హౌసింగ్ బోర్డ్ ఓనర్స్ సొసైటీ న్యూ హౌసింగ్ బోర్డ్ ఇది 4th and 5th జోన్లకు సంబంధించినటువంటి ఇది జోన్. ఇది ఇక్కడ దాదాపు గత 30 సంవత్సరాల క్రితమే అందరూ కూడా ఈ క్వార్టర్స్ కొనుక్కోవడం జరిగింది. ప్రతి ఇంచు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓనర్స్ కొనుక్కున్నటువంటి భూమి. ఈ భూమిలో మనకు అప్పుడే పార్క్ స్థలాన్ని కేటాయించడం జరిగింది. కేటాయించినటువంటి పార్క్ స్థలం అనేటువంటిది పూర్తిగా ఇది సొసైటీకి సంబంధించిన ఓనర్స్ది. ఈ ల్యాండ్లో పార్క్ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రదేశంలో చెట్లు కొట్టేసి ఆ పార్క్ స్థలాన్ని పూర్తిగా మొరం దవ్వి ఇక్కడ ఇతర నిర్మాణాలు ఎలాంటి ఓనర్స్ పర్మిషన్ లేకుండా చేపట్టడం అనేటువంటిది చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వాన్ని ఓనర్ సొసైటీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది రేపటి పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళు ప్రతి ఇంచు కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి ప్రాపర్టీ ఇది. దీంట్లో ఇతర నిర్మాణాలు చేపట్టి పార్కు స్థలాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్కుని పూర్తి స్థాయిలో ఏదైతే చేపట్టిన నిర్మాణాలు ఉన్నాయో ఈ నిర్మాణాలన్నింటినీ కూడా ఆపివేసి ఇక్కడ పూర్తి స్థాయి ఒక పార్కుని డెవలప్మెంట్ చేయాలా. 3rd, 4th, 5th జోన్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పార్కు డెవలప్మెంట్ లేదు. ప్రభుత్వం భూమి అమ్మినాడు. అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటాం, రోడ్ల నిర్మాణం చేపడతాం, డ్రైనేజ్ చేపడతాం, పార్కు నిర్మిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ఇచ్చినటువంటి పార్క్ స్థలాల్లో ఇతర నిర్మాణాలు చేపట్టడానికి పర్మిషన్స్ లేకుండా మరి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎట్లా నిర్మాణాలు చేపడుతున్నారో ఎలాంటి జవాబుదారీతనం లేదు. పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ లేదా ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి లేదా టెండర్లు పిలవటం, ఆల్రెడీ ఇక్కడ లేదా కాంట్రాక్టర్ గారు గుత్తేదారు వాళ్ళు వచ్చి వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతున్నది. కాబట్టి లేదా ఇక్కడ మేము లేదా సంబంధిత ఉన్నతాధికారులకు కూడా మేము ఇక్కడ కోరుకుంటున్నది వాళ్ళ నుంచి మేము వినాల్సింది ఒకటి విషయం ఏమంటే లేదా ఇంత పెద్ద నిర్మాణం ఇక్కడ జరుగుతుంది, ఇన్ని లక్షలు వేసించి నిర్మాణం జరుగుతున్నది. మరి అదైతే ప్రభుత్వ స్థలం కాదు, ప్రభుత్వం ఇచ్చిన స్థలం కూడా కాదు. అది లేదా 100% లేదా మన హౌసింగ్ బోర్డుకి సంబంధించినటువంటి ప్లేస్ అది లేదా హౌసింగ్ బోర్డులో లేదా వాళ్ళు ఎంతమంది అయితే అలాట్ ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించిన లేదా ప్రతి ఒక్కరికి లేదా రూపాయి లేదా దాంట్లో వాళ్ళది కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలాంటి కమిటీ పర్పస్ లేదా అక్కడ ఏం చేయాలన్నా ఒక చిన్న నిర్మాణం ఏమైనా జరగాలన్నా కూడా లేదా కాలనీకి సంబంధించి కాలనీ సొసైటీకి సంబంధించి లేదా ఒక తీర్మానం అనేది లేదా ఖచ్చితంగా అవసరం పడుతుంది. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో 3వ, 4వ, 5వ జోన్లో అభివృద్ధి దిశలో మరి పార్క్ స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ పార్క్ స్థలాన్ని మొక్కలు నాటి మరి అభివృద్ధి దిశలో భాగంగా ముందు నడుస్తున్న తరుణంలో ఇక్కడ రాత్రికి రాత్రే మరి తవ్వకాలు జరిపి అక్రమంగా
ముందుకు వస్తున్నారు. ఈ పార్క్ స్థలాన్ని చిన్నపిల్లలకు మరి ఆడుకోవడానికి విషాదంగా మరి ఈ కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. కాలనీ వాసులకు సంబంధం లేకుండా మరి ప్రభుత్వము అభివృద్ధి దిశలో ముందుంటూ ఒక భాగంగా ఒక హైడ్రా కమిటీలు వేస్తూ మరి హైడ్రా కమిటీకి ప్రభుత్వానికి దృష్టికి తీసుకువెళ్లకుండా, మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా, కలెక్టర్ పర్మిషన్ లేకుండా ఇక్కడ ఒక అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మరి భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలు ప్రభుత్వము జోక్యం తీసుకొని కలెక్టర్ గారు మరి దీన్ని తక్షణమే చర్య తీసుకొని ఇక్కడ మా సంబంధిత హౌసింగ్ బోర్డు అసోసియేషన్ వాళ్లకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. आलमी फ़ोटोग्राफ़ी डे के मौके पर आदिलाबाद ज़िले में शानदार तक़रीब मुनक़्क़िद की गई। ज़िली फ़ोटो और वीडियोग्राफ़र्स वेलफेयर एसोसिएशन की जानिब से STU भवन में ख़ुसूसी प्रोग्राम मुनक़्क़िद किया गया। इस मौके पर फ़ोटो और वीडियोग्राफ़र्स की बड़ी तादाद शरीक हुई। इजलास में पेशावार अफराद को दरपेश मसाइल पर तफसील से बात की गई। मुक़र्रिरीन ने कहा कि मौजूदा हालात में इस शोबे को भी सरकारी सतह पर सहूलतें फ़राहम करने की ज़रूरत है। अवामी नुमाइंदों और अफसरान से मुतालबा किया कि मसाइल का फौरी हल निकाला जाए। స్టేజ్ పైన ఉన్న అందరికీ బ్యాడ్జ్ పైన ఉన్న మిత్రులందరికీ ఫోటోగ్రాఫర్ మిత్రులు బ్యాడ్జ్లు ఇన్కమింగ్ కాల్. తదుపరి అనిల్ కుమార్ దేశపాండే గారు. అనిల్ కుమార్ దేశపాండే గారు జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. తర్వాత ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొదటి బహుమతి ఎర్రన్ విద్యాసాగర్. ఇది ఫెస్టివల్ సెక్షన్లో మొదటి బహుమతిగా వచ్చింది. SC कॉरपोरेशन से मुताल्लिक़ दुकानों की नीलामी में कोई दरख्वास्त ना आने पर इस सिलसिले में तौसी की गई। SC कॉरपोरेशन के ED मनोहर राव ने मीडिया से बात करते हुए सिलसिले में तफसीलात बताई। ఒక 5-6 వేల నుంచి స్టార్ట్ అయింది. ఎంత మనం ఇది ఇచ్చిన అని చెప్పి వాళ్ళకు మొన్న నోటీస్ ఇచ్చి వచ్చిన ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక 5-6 వేల నుంచి స్టార్ట్ అయింది. ఎంత మనం ఇది ఇచ్చిన అని చెప్పి వాళ్ళకు మొన్న నోటీస్ ఇచ్చి వచ్చిన ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక 5-6 వేల నుంచి స్టార్ట్ అయింది. ఎంత మనం ఇది ఇచ్చిన అని చెప్పి వాళ్ళకు మొన్న నోటీస్ ఇచ్చి వచ్చిన ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక 5-6 వేల నుంచి స్టార్ట్ అయింది. ఎంత మనం ఇది ఇచ్చిన అని చెప్పి వాళ్ళకు మొన్న నోటీస్ ఇచ్చి వచ్చిన కలెక్టర్ చౌరస్తాలో SC కార్పొరేషన్ ద్వారా నిర్మించినటువంటి 2 షాపులు రెంట్కి ఇవ్వబడుచున్నవి. గత 2 సంవత్సరాల నుండి వీటికి రెంట్ కలెక్షన్ కాకపోవడం వలన రెండుటికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో ఒక షాప్ నుండి మాకు 3 లక్షల వరకు కలెక్ట్ చేయడం జరిగింది. రెండవ షాప్కు సంబంధించి 2 లక్షల రూపాయలు కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే రెండవ షాప్కు సంబంధించిన వ్యక్తి నా వల్ల ఇది నడపడం వీలు కాదు కాబట్టి నన్ను ఈ షాప్ నుంచి విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దీనికి తదనుగుణంగా మేము కలెక్టర్ గారికి ఈ ఫైల్ని సమర్పించి 1వ నంబర్ షాప్ని కంటిన్యూ చేస్తూ 2వ నంబర్ షాప్ని వేలం వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని ఈ నెల 4వ తేదీన పబ్లిష్ చేయడం జరిగింది. ఈ రోజుతో ఈ నోటిఫికేషన్ తేదీ ముగుస్తుంది. ఇప్పటి వరకైతే ఇంకా దరఖాస్తులు ఏం రాలేదు. ఇవాళ ఈవినింగ్ వరకు కూడా వేచి చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ రోజు కూడా దరఖాస్తులు రాకపోతే డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దరఖాస్తుదారులు ఎవరైనా ఈరోజు మనకు దరఖాస్తులు సమర్పిస్తే వీటిని రేపు సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో 4 గంటలకి వేలం వేయడం జరుగుతుంది. ఈ వేలంలో ఎవరైతే పాల్గొంటారో ఎవరి ఎక్కువ అమౌంట్తో వాళ్ళు పాట పాడితే వారికి ఈ షాప్ కేటాయించడం జరుగుతుంది. దీనికి 50,000 EMD ఫిక్స్ చేయడం జరిగింది. ఒకవేళ 3 నెలల్లోగా రెంట్ కట్టకపోతే 3 నెలల తర్వాత వాడికి నోటీస్ ఇచ్చి షాప్ని సీజ్ చేసి ఆ 50,000ని ఇక్కడ జప్తు చేసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా
ఒక నెల రెంట్కు మినహాయింపు ఉంటుంది, 2వ నెల ఉంటుంది, 3వ నెల కూడా కంటిన్యూగా 3 నెలలు రెంట్ పే చేయకపోతే అటువంటి షాప్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా షాపు కావాలనుకునేవారు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇది మా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిర్మించిన షాపులు కాబట్టి ఇది ఎస్సీ పేదవాళ్ళ కొరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వారి ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ 2 పెట్టాలి. దీన్ని బట్టి దాన్ని వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. ज़िले में बारिशों से फसलों को शदीद नुकसान हुआ है, किसानों को फौरी इमदाद दी जाएगी, ये मुतालबा CPI ज़िला सेक्रेटरी प्रभाकर रेड्डी ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए किया। इन्होंने कहा कि खेतों में नुकसान का जायज़ा लेकर कम से कम फ़ी एकड़ 30,000 रुपये मुआवजा दिया जाए। నీళ్ళ వరద ప్రభావితకు నీట మునిగిన ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లను వారికి ఆర్థిక సాయం వరద బాధితులకు సాయం వెంటనే వరద బాధితులను ఆదుకోవాలి. వరద బాధితులను వెంటనే సిపిఐ ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు బాధితులను ఆదుకునేంత వరకు ఎకరానికి 30,000 రూపాయల చొప్పున నష్ట పరిహారం. ఆదిలాబాద్ జిల్లాలో 30,000 రూపాయలు. అదేవిధంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో నాలా ప్రవాహం నదులలో మరి ఇల్లు మునిగిన వారికి నష్ట పరిహారం. నీళ్ళ వరద ప్రభావితకు నీట మునిగిన ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లను వారికి ఆర్థిక సాయం. ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో దాదాపు వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాలు పంటలు నీట మునిగిపోయినాయి. ప్రతి రైతుకు ఎవరికైతే పంట నష్ట పరిహారం జరిగిందో వాళ్ళను క్రాస్ లెవెల్ అక్కడికి పోయి వాస్తవాలు ఏంది, ఎంత నష్టపోయింది అంచనా వేసి అగ్రికల్చర్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇంకా జాయింట్గా ఎవరన్నా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వని వాళ్ళకు అయితే ఇప్పుడు ఆగస్టు నెల ఇప్పుడు పంటలు వేరే వేసినా కానీ దిగుబడి అవడానికి ఆస్కారం లేదు. కాబట్టి మేము ఎవరైతే పూర్తిగా నష్టపోయారో పంటలు నీళ్ళ ప్రభావంతో కానీ, నదీ ప్రభావంతో కానీ, ఎక్కువ వర్షాల వల్ల కూడా నష్టపోయిన వాళ్ళకు ఎకరానికి 30,000 చొప్పున ఇచ్చి కొద్దిగా యూరియా, DAP, ఆర్థిక విత్తనాలు సాయం సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అట్లనే ఈ ఆదిలాబాద్ పట్టణంలో దాదాపు 49 వార్డుల్లో 15 వార్డుల్లో పూర్తిగా ఇళ్లలో నీళ్ళు వచ్చి రామ్నగర్ కానీ, సుభాష్ నగర్ కానీ, దస్నాపూర్ కానీ, టీచర్స్ కాలనీ కుర్చలు కానీ, కుర్షీ నగర్, అట్లే ఖానాపూర్, ఇంకా అనేక వార్డుల్లో ముక్తాపూర్ మొక్కలు కూడా కొన్ని నీళ్ళ ప్రభావం ఉన్న చాలా ఇళ్లలో మునిగి వారికి పూర్తిగా అంటే కొందరికి మనం అంచనా వేస్తలేరు కానీ రెవెన్యూ అధికారులు, నేను స్వయంగా కొన్ని ప్రాంతాలు పోయినాం, సోఫాలు, బెడ్లు, బియ్యము, పప్పులు మొత్తం కొందరైతే 3 లక్షలు 4 లక్షల వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు చాలామంది ఖరాబ్ అయినాయి. కాబట్టి ప్రభుత్వం వాటిని కూడా ఆలోచించి ఎవరైతే పేదవాళ్ళ వాళ్ళకు వెంటనే ఆదుకొని ఆర్థిక సాయం కానీ, తిని బండరాలు అయితే పప్పులు బియ్యం పోయినాయి వాళ్ళకి సాయం చేసి, అట్లా అర్హత గల వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా తాంసీ కానీ, భీంపూర్ కానీ, తలమడుగు మండలి కానీ, జనత్ మండలి కానీ, ఆదిలాబాద్ మండలి కానీ, అవారా మండలిలో అనేక ప్రాంతాల్లో మేము కూడా తిరిగినాం. చాలా నష్టపోయినాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పి आदिलाबाद CPI जिला समिति मनवी చేస్తా ఉన్నది। हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। इस कायम से रोज़ाना सैकड़ों अफराद इस्तेफादा कर रहे हैं। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత।
పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బతుకులు మార్చుటకై పయనం కట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్నా ఉద్యమ కాగడమైనావో కంది సీనన్నా ఊరు నా హోరు నువ్వై ఓ సీనన్నా గుండె గుండెను తట్టినావు కంది సీనన్నా కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్నా మాకు నువ్వే కొండంత సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్నా మాకు నువ్వే కొండంత బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం పేదల గుండెకు సప్పుడువే మా సీనన్నా నిరుపేదల ఇంటికి పండగవే కంది సీనన్నా बेला मंडल के पेनगंगा नदी के किनारे वाक़ सांगड़ी भेदोड़ा खगदूर और मांगरोड जैसे कई देहात में बारिश का सैलाबी पानी दाखिल होने की वजह से हज़ारों एकड़ खड़ी फसलें ज़ेराब आ गई हैं। साबिक़ ZPTC रामदास नाकले ने कांग्रेस कारकुनों के साथ मुतासरा खेतों का दौरा करते हुए किसानों से मुलाकात की और उन्हें दिलासा दिलाया कि हुकूमत हर मुमकिन ताउन फराहम करेगी। पाला पूर्ण घरून जाते पूर्ण 40-45 हजारापर्यंत खर्च झाला एकरी 40-45 हजार कमी 40 ते 50 हजार रुपये खर्च आहे एकरी। आज तुम्ही कसं करा तुम्हाला 2-3 दिवस झाले गावामध्ये पूर्ण या नदीच्या पाण्यानं 600-700 एकर जमीन पूर्ण गावची रिवर्स डाबण 700 एकर थोडं साईडली 7-8 एकर आहे का तुम्हाला सर्वे करते आपलं काम पाहून सांगत का येऊन गेला होता जाम झाला जनार्दन फुटले असेल पाणी पाहता पाहता आम साडे पाहता पाणी एकदम पंचायत में भाऊ देखने तो चाहे भाऊ आणि नाना भायाला थोडंसं पाहून आता सांगणं पाहून सांगलं तर आता आज एवढं बिल्लू माझ्या गावात आज मांगूड येथे पैनगंगा रिवर्स पाणी जे रिवर्स आल्यानं आज कास्तकाराचं मोठं नुकसान झालेलं आहे। कारण त्या पाहणीसाठी आम्ही पाहून वरच्या लेवलपर्यंत पोहोचवण्याचं काम करतो आम्ही। कारण आज पाहत आहोत कास्तकाराचे नुकसान खूप होऊन आहे। कारण आत्तापर्यंत 20 ते 30 हजारापर्यंत एकरी खर्च झालेला आहे। तर कास्तकार आपण तर तेवढी भरपाई करू शकत नाही, तरी पण आम्ही वरच्या लेवलला सांगून काही ना काही भेटावं म्हणून कोशिश करतो। कारण आता आम्ही खोगदूरला पाहिलं, खोगदूरला 300-400 एकरचं आहे, मांगूडला पाहिलं 300-400 एकरचं आहे। अंदाजा मंडलमध्ये आता तसंच भेदोळा, मन्यारपूर, गुडा, सांगडी असे 5-6 गाव पाहिलं तर हे पैनगंगा रिवर्स आहे। तर इथं असं पाहिलं तर हर गावाला 300-400 म्हणलं तर कमीत कमी नाही म्हणलं तरी 2-3 हजार एकरचं नुकसान आहे। व तसंच नाल्याने सुद्धा आजकाल परवा नाल्यानं जे पाणी झालं 16 तारखेला त्या नाल्यानं सुद्धा आज काही ना काही शेताची एवढी नुकसान आहे की ते खोदतच गेलेलं आहे, बिनकामाचं झालेलं आहे। तरी आम्ही गव्हर्नमेंटला वरतं पोहोचवून सर्वे करायला लावू
त्याची पाहणी करायला लावू आणि लोक म्हणत आहे का बाबा आमच्या असं नुकसान झालं तरी आम्ही त्यांना हिंमत देऊ. त्या कास्तकारांना सांगतो हिंमत ठेवा, आपण काही केल्यानं होत नाही, भगवंतच करणार आहे, तरी काही ना काही गव्हर्नमेंटतर्फे सहायता करण्याची कोशिश करू आपण, असे बोलून आम्ही त्यांना मनोधैर्य वाढवण्याची कोशिश करत आहोत. तर अजून दिवस बाकी आहे, पुन्हा पाणी येण्याची शक्यता आहे. त्यानंतर सर्वे केल्यानंतर काही ना कास्तकाराला फायदा व्हावा यासाठी आम्ही कोशिश करतो. आदिलाबाद जिले से मुत्तसिल तेलंगाना और महाराष्ट्र सरहद पर बारिशों के बायस शंकरगुड़ा चेकपोस्ट के करीब गुज़िश्ता कई दिनों से भारी गाड़ियों को दाखिलन की इजाज़त नहीं दी जा रही है। नतीजतन बेला मंडल के उपास नाला के पास सैकड़ों लारियों की कतारें लग गई हैं और ड्राइवर 3 दिन से शदीद मुश्किलात का सामना कर रहे हैं। लारी ड्राइवरों ने बताया कि खाने पीने की सहूलत न होने की वजह से उन्हें करीबी देहात से ज़रूरी अशिया खरीदनी पड़ रही है। ड्राइवरों ने इंतज़ामिया से अपील की कि बारिश में कमी के साथ ही जुज़वी तौर पर ट्रैफिक की इजाज़त दी जाए ताकि उनकी मुश्किलात कम हो सके। మరి మంచిర్యాల డిస్టిక్ అండి. భారీ వర్షాల కారణంగా ఇక్కడ ముందట ఉన్న వాగులు వంకలు అవన్నీ తెగిపోవడం వల్ల ఇబ్బందులు అయ్యి ఇప్పటికీ 2-3 రోజుల నుంచి వెళ్ళి తిండి లేక ఏం లేకుండా భారీ వాహనాలు అన్నీ ఇక్కడ ఆగిపోయినాయండి. మరి ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఏ విధంగా క్లియర్ అవుతుంది అనేది మాకు తెలియట్లేదు. ఇట్లా ఫుడ్ రకంగా కూడా మేము ఇబ్బందులు పడుతున్నాం. వాహనాలన్నీ ఎక్కడికక్కడికి ఆగిపోయినాయి. ఎప్పుడు క్లియర్ అవుతాయి అనేది సిబ్బంది కూడా ఎవరు ఏం చెప్పట్లేదండి. ब्रह्मा कुमारी की जानिब से शहर के मरकज़ में ख़ुसूसी प्रोग्राम मुनक़्क़िद हुआ। हैदराबाद से आई हुई राज योगा टीचर अंजलि बहन ने तलबा व तालिबात से खिताब किया। इन्होंने कहा कि नौजवानों को गलत सोहबत से बचना चाहिए और तालीम व मुस्बत सोच पर तवज्जो देना ज़रूरी है। अंजलि बहन ने कहा कि नाकामी से घबराने के बजाय मुस्बत रवैया अपनाना चाहिए। इन्होंने तलबा को हौसला दिया कि कामयाबी से ही इंसान हीरो बनता है और नाकामी आर्जी मरहला है। అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాలేజ్ 23 he failed అచ్చా అబ్దుల్ కలాం గారు కూడా ఫెయిల్ అయ్యారా? ఎగ్జామినేషన్స్లో కాదు, ఇంటర్వ్యూలో కాదు, సెలెక్షన్లో అన్నమాట. దేంట్లో తెలుసా? కానీ ఏ రూపంలో అది కనెక్టెడ్ అనే విషయము అంతా వారికి ఆ టైంలో ఎవరికి క్లియర్ ఉండదు. సో ఇంకా సెంటర్ జాయిన్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఇంకా అలా అవన్నీ చాలా దాంట్లో కూడా సక్సెస్ స్టోరీస్ అండ్ నాట్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఒక రాకెట్ లాగానే సక్సెస్ దొరికిందనేది, దాంట్లో కూడా ఫెయిల్ అయింది. మనది ఒక సెటిలైట్ ఉండే పిఎస్ఐజి అనేవారు. దానికి ప్రాజెక్ట్ లీడర్ మన అబ్దుల్ కలాం గారే ఉండే. కానీ వీరికి ఏమనలే, కలాం గారికి తనపై తీసుకున్నారు. సారాభాయి తనపై తీసుకున్నారన్నమాట. మేము ఫెయిల్ అయ్యాం. ఇంకా భారతదేశంలో ఎవరైనా ఏదైనా సక్సెస్ దొరికితే ప్యాషన్, వాట్ వాజ్ హిస్ ప్యాషన్? ఫ్లయింగ్ నేర్చుకోవాలనే ప్యాషన్ ఉండే కదా. ఇక ప్రెస్ పేపర్లలో మనుషులు అందరు నెగటివ్ కమెంట్స్ ఇవి అవి, అది ఎలా ఉంటుందంటే మనిషిని చంపేసినట్లు ఉంటుంది. అలా చేస్తారు. సక్సెస్ దొరికితే మాత్రం హీరో అని అంటారు, వాళ్ళు చాలా పొగిడిస్తారు. ఫెయిల్ అవుతే మాత్రం జీరో అంటారు, వేస్ట్ ఫెయిల్ అంటారు, అది కాని వాళ్ళని అంటారు.
అట్లా మెంటాలిటీ హ్యూమన్ ఎమోషనల్ కదా, జనం ఎమోషనల్ అనమాట. అయితే ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతే కూడా ఇంకా మళ్ళీ కంటిన్యూ అవుతూ చాలా చక్కగా ఉంది. అయితే ఫైనల్ ఏమైందంటే దాని తర్వాత లాస్ట్లో ఏమయ్యారు, అతను హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ, రైట్? ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏమై వన్స్ ఈజ్ ప్రెసిడెంట్ అయితే యాజ్ పోలీస్ వాటెవర్ తో వారి దగ్గర ఆ కమాండర్ ఎవరైతే ఉంటాడో, చీఫ్ ఎవరైతే ఉంటారో అతని దగ్గర తన కోరికను పెట్టిండనమాట. ఐ వాంట్ టు లెర్న్ ఫ్లయింగ్ అని ఆఫ్టర్ బికమింగ్ ప్రెసిడెంట్. ఎందుకు చెప్తున్నా ఇది మళ్ళీ దాన్ని ప్యాషన్ అంటారు. నేను ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ అయిపోయినాను, ఇంకేంటి హైయెస్ట్ పోస్ట్ కదా కంట్రీలో, ఇంకేంటి అని కాదు. ప్రెసిడెంట్ అంటే అయ్యాను, కానీ ఇక్కడ కూడా ఒకవేళ నాకు ఆపర్చునిటీ ఉంటే ఐ విల్ లర్నింగ్ కావాలా, యూ హ్యావ్ టు లర్న్. సో వాట్ ఇఫ్ యు ఆర్ ప్రెసిడెంట్? అయితే ఆ ప్రెసిడెంట్ అయిన తర్వాత హీ లర్న్డ్ ఫ్లయింగ్ అండ్ హీ ఫ్లూ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అది ప్యాషన్ అంటే. ఏ ఏజ్ అయినా ఉండనియండి, ఏ ఏజ్లో ఆ ప్యాషన్ ఉంటే, చిన్న ఏజ్లో 17, 18, 19 మనసు లాగేది, ఎప్పుడు ఆకాశం వైపే చూసేవాళ్ళు అనమాట. देवजीगुड़ा गाँव में महकमा सेहत की जानिब से खुसूसी तिब्बी कैंप मुनक़िद किया गया। PHC के तिब्बी अमले ने आवाम को मौसमी बीमारियों से बचने के लिए एहतियाती तदाबीर बताई। गाँव के घरों में जाकर मुआयना किया गया। आम बीमारियों के इलाज के साथ साथ मरीज़ों को दवाएँ फराहम की गई। దానివల్ల లార్వా తయారైపోయి పెట్టండి అన్న అది పారేయాలి, క్లీన్గా ఉంచుకోవాలి. వారానికి 2 సార్లు మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా పొడచి క్యాంప్లో మీరు అమ్మ రండి, మీరు రండి కదా ఇటు వరకు ఈ కార్డు కాదమ్మా, ఇట్లా మన కార్డు కదా, ప్రైవేట్ కార్డు తోటి మాకు సంబంధం నచ్చ చెప్పడము కానీ వాళ్ళకి అవగాహన చేసి సరైన అవకాశము ఉంది కాబట్టి వాళ్ళకి అవగాహన పరిచి సరైన వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి వాళ్ళకు దోమల విజృంభిస్తాయి ఎలా అనేది దాని గురించి, డెంగ్యూ, మలేరియా, ఇంకా వాళ్ళకి పరిశుభ్రంగా ఉండడం వల్ల మనకు ఎలాంటి డైరెక్ట్ యాక్టివేషన్ ఎలా చేయాలనేది దాని గురించి, మళ్ళీ ముఖ్యంగా ఇది లోపల ఏరియా కాబట్టి ఇక్కడ ఏఎన్సీలు కానీ ప్రజలకు కానీ ఎటువంటి జ్వరాలు ఉన్నా ఏమున్నా ముందస్తు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాం సార్. ఇక్కడ బావి వాటరే ఉంది కాబట్టి వాళ్ళకి బావిలో కూడా కోఆర్డినేషన్ చేయడానికి క్లోరినేషన్ గురించి అవన్నీ చెప్పడం జరుగుతుంది సార్. అంటే అవసరమైన చిన్న అంటే జబ్బులు ఉన్న వాళ్ళకి క్యాంప్ కనెక్ట్ చేసి వాళ్ళకి పారాసిటమాల్ జలుబుకి జ్వరానికి కానీ ఉన్న వాళ్ళకి తక్కువగా ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరిగింది సార్. పారాసిటమాల్, సిపిఎం, అమాక్సిన్ క్లావు, సిఫెక్జిము, అందుబాటులో ఉన్న ఓఆర్ఎస్, మోషన్స్కి మెట్రోజిల్ టాబ్లెట్లు అన్నీ అందుబాటులో తెచ్చి వాళ్ళకు ఐరన్, ఇంకా కాల్షియం, బి కాంప్లెక్స్ సంబంధించిన టాబ్లెట్లు తెచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరుగుతుంది సార్. निर्मल ज़िले के यूसी गांव में तहरीक तेलंगाना की खातून
मुजाहिदा चाकली आइलम्मा के मुजस्समे की बेहरमती पर राजागा संगम ने शदीद एहतजाज किया। आदिलाबाद प्रेस क्लब में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कायदीन ने कहा कि इस वाक़े में मुलविस अफराद को फौरी गिरफ्तार करके सख्त सज़ा दी जाए। ఈ నెల 13వ తారీఖు బుధవారం రోజున తిరుమల జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ యొక్క విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండుగలు విగ్రహం ధ్వంసం చేశారు. దీన్ని మేము తీవ్రంగా మా రజపురందరం కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, బైన్సా అందరం కలిసి పెద్ద ఎత్తున దీని గురించి తీవ్రంగా ఖండించి పెద్ద ఉద్యమం చేద్దామని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే గత బుధవారం నుండి ఇప్పటి వరకు వారం రోజులైనా గడుస్తున్నా కానీ దుండగాలని ఎవరు కూడా ఇప్పటివరకు పట్టుకోలేదు. కాబట్టి దయచేసి మా రజకు తరఫు నుంచి మేము కోరేది ఏంటంటే వెంటనే ఎవరైతే మా ఐలమ్మ యొక్క విగ్రహం ధ్వంసం చేశారో వాళ్ళని త్వరలో పట్టుకొని వారిని కఠినంగా శిక్షించాలని మా రజకు తరఫు నుంచి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విషయంపై కలెక్టర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని మరియు జిల్లా ఎస్పీ గారిని కలిసి వారికి ఈ యొక్క నివేదిక ఇవ్వడం అనేది జరుగుతుంది. కావున మా రజకు తరఫు నుంచి ఒకటే కోరుతున్నాము, దయచేసి ఎవరైతే ఇటు చర్యకు పాల్పడ్డారో వారిని అతి త్వరలో పట్టుకొని వారికి కఠినమైన శిక్ష ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. आदिलाबाद ज़िले में टीबी कंट्रोल प्रोग्राम में नुमाया खिदमत अंजाम देने पर आदिलाबाद के अहदेदार डॉक्टर सुमलता को गवर्नर की जानिब से बावक़ार अवार्ड दिया गया। इस मौके पर ज़िला मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर नरेंद्र राठौड़ ने कहा कि इस ज़िले के लिए फ़ख्र की बात है कि तेलंगाना भर में आदिलाबाद टीबी कंट्रोल के शोबे में बेहतरीन कारकर्दगी दिखा रहा है। मंगल के रोज़ मुनक़्क़िदा तक़रीब में महकमा सेहत के अहदेदारों ने सुमलता को तहनीत पेश करते हुए मुबारकबाद दी। కొంచెం అడిగారు సరైన మానిటరింగ్ టీబీ కార్యక్రమం అంటే 100 days ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ అని ఒక టీబీలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలే కాకుండా దీంట్లో పాల్గొనాలని మనము క్షయ వ్యాధి వాళ్ళని సద్వినియోగం చేసుకోవాలని ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ అవార్డు టీబీ అసోసియేషన్ తెలంగాణ వాళ్ళు 2024 గాను టీబీలో మనం గుర్తించడం కానీ టీబీ పేషెంట్లను ట్రీట్మెంట్లో కానీ మన అవుట్కమ్లో కానీ మన ఆదిలాబాద్ జిల్లా మన రాష్ట్రంలోనే 2004లో మంచి పర్ఫార్మెన్స్కి గుర్తించి దానికి కారణమైన మన డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ సుమలత మేడం గారికి గవర్నర్ చేతుల మీదుగా అవార్డు రావడం నిజంగా చాలా అభినందనీయం. కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇది మన ఆదిలాబాద్ జిల్లాకే చాలా మంచి పేరు తీసుకురావడం ప్రత్యేకత. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా మారుమూల ఇది జిల్లా చాలా ట్రైబల్ విలేజెస్లో కూడా ఎన్ని హర్డల్స్ ఉన్నా ఎన్ని కష్టం ఉన్నా కూడా మనం ప్రతి విలేజ్లో అవేర్నెస్ కల్పించి టీబీ కంట్రోల్కి మనందరం కృషి చేసినందుకు మన టీబీ కంట్రోల్ యూనిట్ అందరికీ దాంతోపాటు ఇక్కడ సుమలత మేడంకి మరోసారి అభినందనలు తెలుసుకుంటున్నాం. 2024 గాను బెస్ట్ డిటిసిఓ
బెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అవార్డు మన ఆదిలాబాద్కి వరించడం చాలా ఆనందంగా భావిస్తున్నాము. దీనికి నా ఒక్క కృషే కాదు, ఇది టీం వర్క్. మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు, జిల్లాలో ప్రతి ఆశా కార్యకర్త కానీ, ఏఎన్ఎం కానివ్వండి, మెడికల్ ఆఫీసర్స్ కానివ్వండి, మా ఎన్టీఈపీలో ఎస్టీఎస్, ఎస్టీఎల్ఎస్, టీవీహెచ్వీస్, పిఎండిటి కోఆర్డినేటర్స్, ప్రతి ఒక్కరు, ల్యాబ్ టెక్నీషియన్స్, వీళ్ళందరూ కృషి చేయంగా ఈ అవార్డు మనకి లభించింది. ఇందులో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన డిఎంహెచ్ఓ సార్, నేను 2024లో జిల్లాకి కొత్త, కానీ నాకు కొత్తదనం లేకుండా సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. చాలామందితో పరిచయం సార్ ద్వారానే అయ్యింది. దానివల్ల అవేర్నెస్ చేయడం మనకి బాగా కుదిరింది. సో ఆ అవేర్నెస్లో భాగంగానే ఇప్పుడు టీవీ అంటే ఎక్కువ భయపడటం లేదు, పలానా ఆఫీస్కి వెళ్తే మనకి హెల్ప్ అవుతుంది అనే ఒక ఆలోచన వచ్చింది అందరికీ. సో దీనికి ఈ అవార్డు తీసుకున్నందుకు నేను వీళ్ళని రిప్రజెంట్ చేశాను. ఇది ఈ అవార్డు మన జిల్లా అవార్డు, ఇది నాకొక్కరికే వచ్చిన అవార్డు కాదు. థ్యాంక్ యూ. आदिलाबाद के मोहल्ले डालडा कंपनी वार्ड नंबर 44 में बारिश से काफ़ी तबाही हुई, कई घर मुतासिर हुए। ऐसे में अल फतेह यूथ वेलफेयर सोसाइटी आदिलाबाद के सदर व कांग्रेस कायद शेख सलीम ने तकरीबन 50 मुस्तहिक मुतासरा घरानों में राशन पैकेट्स की तकसीम अमल में लाई। इस मौके पर उनकी टीम उनके हमरा मौजूद थी। इन दिनों शेख सलीम काफ़ी मुतहर्रिक हैं और ज़रूरतमंदों की कबरगिरी में पेश नज़र आ रहे हैं। तुम्हारे बहन का दे दो, तुम्हारे वो साइड में रख दो। अम्मी का एक तुम्हारा है, दोनों का आपको पकड़ो जी। अय्यूब भाई अब्बाल हाँ दो दे दिए ना, एक ही चार हेलो भैया। आदिलाबाद के रिम्स अस्पताल में उभरती हुई तंजीम ईगल टीम की जानिब से खून अतिया कैम्प का इनेकाद किया गया। इस मौके पर समाजी कारकुन हाफिज़ आरिफ खान, ईगल टीम जिम्मेदारान शेख ज़मीर, सिद्धू काम्बले, महेश गौड़, शेख सादुल व दीगर मौजूद थे। इस मौके पर नौजवानों ने खून का अतिया दे के बेहतरीन इंसानी हमदर्दी का मुजाहरा किया। एक 40 यूनिट खून का अतिया दिया है। मैं समाजी कारकुन की हैसियत से हाफिज़ आरिफ खान इन तमाम ईगल टीम को मुबारकबाद देता हूँ कि ये ईगल टीम आदिलाबाद के अंदर अल्हम्दुलिल्लाह बखूबी बग़ैर मज़हब देखे इस ईगल टीम के अंदर कोई मज़हब नहीं, बिला मज़हब व तफरीक़ के ये काम को अंजाम दे रहे हैं। ये पूरे नौजवानों की टीम है। जब भी अगर ज़रूरत पड़ी खून की, खून का भी इंतज़ाम कर रहे, और अगर कोई ज़रूरत पड़ी तो भी ये ईगल टीम अपने आप को हमेशा रात के 12 बजे भी अगर इनको फ़ोन आया तो ये ईगल टीम 12 बजे भी अपने आप को पेश कर रही है। मैं इन तमाम जितने लोग खून का अतिया दिया है ईगल टीम वालों का मैं दिल से शुक्रिया अदा करता हूँ, और तमाम आदिलाबाद के नौजवानों से गुजारिश करता हूँ कि समाज के कामों में अपने आप को पेश करें। हाँ, खून का खून बहुत कीमती है, खून को ज़ाय मत कीजिए।
हमारा खून किसी के मरीज को, किसी के परेशानी में हमारा खून काम आए। मैं तमामी ईगल टीम सदर जितने इनके मेंबर्स, जनरल सेक्रेटरी है, मैं तमाम ही ईगल टीम का शुक्रिया अदा करता हूँ। आदिलाबाद के वार्ड नंबर 32 और 33 के दरमियान शांतिनगर धंगर गली में सड़क के बीचों बीच बिजली का खंभा आवाम के लिए शदीद ख़तरा बन गया है। NRS पार्टी टाउन सदर शेख अकबर और मकामी लोगों का कहना है कि ये खंभा हादसात खुसूसन रात और बारिश के वक्त जानलेवा साबित हो सकता है, जबकि इमरजेंसी गाड़ियों की राह में भी रुकावट है। शहरियों ने इल्ज़ाम लगाया कि सड़क की तामीर के दौरान खंभा नहीं हटाया गया, जिससे सूरत हाल पैदा हुई। अहलिया ने मोहल्ला ने ज़िले इंतज़ामिया, म्यूनसिपल और महकमा बिजली से फौरी कार्रवाई करते हुए खंभे को सड़क के किनारे मुंतकिल करने का मुतालबा किया है, ताकि किसी बड़े हादसे से बचा जा सके। देखिए भाई, रोड के बीचों बीच में खंबा है, ये करंट का खंबा, इसको चाहिए तो शार्ट आता। कम से कम ये 20 साल से है। इसके हमारे को हम कलेक्टर साहब को भी एप्लीकेशन दिए, AI साहब को दिए, कमिश्नर साहब को दिए, कोई नहीं आया। तो कोई बच्चे इसको छीलिए तो शार्ट लग गया था। और यहाँ पूरा बीचों बीच में ये कैसा करना, हम गरीब लोग आए, हम मर गए तो कोई भी नहीं आने वाला है, कोई देखने वाला नहीं है कि हम आपको हम कैसा करना, आप कुछ मदद करिए हमारी। पूरा बीचों बीच में ना ऑटो जा सकता ना कुछ जा सकता। देखिए भाई, और ये वार्ड नंबर 33 शांतिनगर से है, धंगर गली, म्यूनसिपल कमिश्नर। आदिलाबाद के महल सुभाष नगर में भी बारिश का सैलाई पानी घरों में दाखिल होने से आम जिंदगी मफलूज होकर रह गई है। मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत ज़िला आदिलाबाद ट्रस्ट की जानिब से मुफ्ती सरदार रहमान कासमी की निगरानी में 100 मुतासिरा घरानों में बिला तफरीक़ मज़हब इंसानियत की बुनियाद पर खाने के पैकेट्स व दीगर ज़रूरी अशिया का इंतज़ाम करते हुए वक्ती तौर पर राहत पहुँचाई गई। खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस। यूरिया की फराहमी में मरकज़ की लापरवाही, रेवंत रेड्डी का शदीद रद्दअमल। आदिलाबाद व कड़म प्रोजेक्ट का वज़ीर जुपल्ली कृष्णा राव ने किया दौरा, मुतासिरीन को हुकूमती मदद का दिया भरोसा। माजूर अफराद की सहूलत के लिए कैम्प का इनेकाद, ज़िला कलेक्टर राजर्षि शाह ने इस्तेफादे की अपील। हल्का असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। न्यू हाउसिंग बोर्ड कॉलोनी में पार्क की ज़मीन पर नाजायज़ तामीरात, मकीनों का एहतजाज। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।